ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో దాదాపుగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వారి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏదేమైనా కల్లూరు మున్సిపాలిటీని కవేశం చేసుకొని కల్లూరు మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే చేయడానికి ప్రయత్నం చేయబోతున్నామని చెప్పి ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా వారి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అదే నేపథ్యంలోనే దాదాపుగా కల్లూరు మున్సిపాలిటీలో 7వ వార్డులో ఉన్నటువంటి ధరావత్ మోహన్ నాయక్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని వివరిస్తూ సంక్షేమ ఫలాలను అందడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తనను గెలిపించాలని చెప్పి ఒకవైపు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి 7వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు మోహన్ నాయక్ని ఏ విధంగా స్వీకరించబోతున్నారు, వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మీ ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది? ప్రజలు మిమ్మల్ని ఎట్లా స్వీకరిస్తూ ఉన్నారు, ఎట్లా ఆదరిస్తూ ఉన్నారు? నమస్తే అండి. ఏంటంటే ఏడో వార్డు తరపు నుంచి మా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులతో మేము ముందుకు నడుస్తున్నాం. వారు మా మీద నమ్మకం విశ్వాసంతో మాకు బీఫామ్ టికెట్ ఇవ్వటం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నేను విశ్వాసంగా వాళ్ళ దగ్గర పని చేస్తానని మనసారా కోరుతూ మా యొక్క ప్రజలు కూడా గతంలో నేను మా గ్రామ పంచాయతీ ఉండేది, గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు, మా ప్రజలను ఎన్నుకున్నారు నా మీద నమ్మకంతో. ఆ నమ్మకంతో పనిచేశాను. నేను అట్లా కూడా అలాగనే నమ్మకంగా నేను పనిచేశాను. గతంలో 50 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు పెద్దలు ఉండేది. అప్పటి నుంచి మొన్న ఈ మధ్య ఒక 5 సంవత్సరాల క్రితం దాకా కూడా మాకు పెద్ద డెవలప్మెంట్ ఏం లేవు. మా యొక్క పంచాయతీ సర్పంచ్గా నేను నిల్చున్న తర్వాత చాలా మటుగా నేను డెవలప్ చేయడం జరిగిందండి. ఆ యొక్క మా ప్రజలకు తెలుసు. అది నేను చేశానని నేను చెప్పుకోకూడదు, మా ప్రజలు చెప్పాలి. మీరు ఎక్కడ పోయినా కానీ మా ప్రజలు మీకు చెప్తారు. కాబట్టి నా మీద నమ్మకం విశ్వాసం పూర్తిగా మా ప్రజలకు ఉంది. మా మోహన్ అన్న అంటే పని చేస్తాడు, పని చేసే వ్యక్తి అని వాళ్ళు బండగుద్దినట్టు మాకు చెప్తున్నారు. మేము ప్రతి ఇంటింటికి గడపకు నేను తిరుగుతున్నా. వారి యొక్క మాటల్లో వారి యొక్క నమ్మకం విశ్వాసం నాకు కల్పిస్తున్నారు. పక్కా నీకు ఓటేస్తాం. మళ్ళీ మన మున్సిపాలిటీ అయింది. ఈ మున్సిపాలిటీలో బాగా ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ బాగా మన ఊళ్ళో జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు పక్కాగా నమ్ముతున్నారు. మన పెద్దలు మట్టా రాగమయ్య దయానంద్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మొన్న వచ్చినప్పుడు మా సీనన్న చెప్పారు, ఈ కల్లూరికి 50 కోట్లు మంజూరు చేపిస్తాను, మున్సిపాలిటీ అనేది ఫండ్స్ ఎక్కువగా వస్తాయి, మన ఊరు సత్యశ్యామలం అవుతుంది అని చెప్పటం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇక పెద్ద మాటలు చెప్తున్నారు. మేమేదో చేసినాం అని చెప్తున్నారు. వాళ్ళు చేయటానికి ఏముంది అక్కడ? 10 సంవత్సరాలు వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు ఏమనేది మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మాది ఉంది. ఎమ్మెల్యే వాళ్ళకు ఉన్నారా, మంత్రి వాళ్ళకు ఉన్నారా, ముఖ్యమంత్రి వాళ్ళకు ఉన్నారా అంటే లేరు. మంత్రి మా కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే మా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు గెలిచి ఏం సాధిస్తారు? వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇక్కడ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారండి? ఏ విధంగా న్యాయం చేయలేరు. అది మా ప్రజలకు తెలుసు. మా ప్రజలకు అది తెలుసు. మాకు ఉచిత కరెంటు ఉందండి, 200 యూనిట్లు ఫ్రీ, మరియు బస్సు ఫ్రీ ఉంది, మరి ఇందిరమ్మ కాలనీలు ఇచ్చారు. అలాగనే మరియు సన్న బియ్యం ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారు, 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. బోనస్ మా రైతులకి బ్రహ్మాండంగా పనిచేసినాయి సార్. రైతు బంధు కంటే బోనసే గొప్ప అని చెప్పుకుంటున్నారు. అట్లా రైతుల్లో ఒక నమ్మకం కలిగించింది మా ప్రభుత్వం, పక్కాగా కలిగించింది. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు పనికి పోయి వస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనికి పోతే సాయంత్రం వస్తే కరెంట్ కట్ చేసి ఉంటుంది. ఏదైనా 1 నెల 2 నెలల కరెంట్ బిల్లు కట్టకపోతే ఆ సాయంత్రం వచ్చి కరెంట్ కట్ చేసి ఇస్తాను. ఆ కరెంట్ కట్ చేసి వస్తే అక్క చెల్లెలు వస్తే ఆ టయానికి ఎవడు పెడతాడు? ఎక్కడ పోయి డబ్బులు కడతారు వీళ్ళు? కాబట్టి అలా చీకట్లో పండుకున్న రోజులు, ఆ సందర్భాలు చాలా ఉన్నాయి. నా దృష్టికి వస్తే నేను వాళ్ళకి ఏఈకి రిక్వెస్ట్ చేసి మళ్ళీ పిలిపించి ఆ కరెంటు జాయిన్ చేపించి డబ్బులు కట్టించిన సందర్భాలు ఉన్నాయి చాలా. ఇవాళ ఆ పరిస్థితి లేదండి. మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్క నమ్మకం ఉంది, విశ్వాసం పూర్తిగా ఉంది. మాకు ప్రభుత్వం ఒక పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అనే ఒక పక్కా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం కూడా ఉందండి. మోహన్ గారు, దాదాపు ఇప్పుడు మీరు ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ గెలుపుకు సోపనాలు అయితే అని చెప్తా ఉన్నారు. అదే నేపథ్యంలో మీరు ప్రచారంలోకి పోతున్నప్పుడు
ఒక గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినటువంటి కల్లూరు మున్సిపాలిటీలో 7వ వార్డులో ప్రధానంగా మీకు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఒకవేళ మీ దృష్టికి వచ్చిన తర్వాత ప్రజలకి వాటిని పరిష్కారానికి ఎటువంటి హామీ ఇస్తూ ఉన్నారు? పక్కా నమ్మకం ఒకటి చెప్తున్నానండి, వాళ్ళకి పక్కా గ్యారంటీ. మనకు ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు గతంలో మాకు ఏంటంటే ఒక 15 ఇల్లులు వచ్చినాయండి. మాకున్నది 900 ఓట్లకు 15 ఇల్లులు వచ్చినాయి. మేము ఆ 15 ఇల్లులు పూర్తి చేయటం జరిగింది. పూర్తి చేయని కొంతమంది ఇళ్లలోకి వెళ్ళిపోయారు, కొంతమంది పెయింట్ గింట వేసుకుంటున్నారు. అది కూడా ఒక 15 రోజుల్లో వాళ్ళు కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇల్లులు మొత్తానికి అడుగుతున్నారు. మా పేద అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక 50 ఇల్లులు ఉంటే పూర్తిగా మాకు కంప్లీట్గా సరిపోద్ది. కాబట్టి నాకు గెలిపించండి, 7వ వార్డులో నన్ను ఆశీర్వదించి గెలిపించండి. పక్కగా మీకు 50 ఇళ్ళు కూడా ఒకేసారి మీకు శాంక్షన్ చేసి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి, మన మంత్రి గారితో మాట్లాడి మీకు పక్కా ఈ 50 ఇల్లులు కూడా ఒకే ఫస్ట్ 2వ విడతలో నేను ఇచ్చేస్తానని వాళ్ళకి హామీ పక్కగా నేను ఇచ్చాను. చాలా సంతోషంగా ఉన్నారు, వెరీ హ్యాపీగా ఉన్నారు మా ప్రజలండి. అన్న మీరు చెప్పండి, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పి ఒక బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేదా అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు పచ్చకామలోడు వచ్చినోడికి లోకమంతా పచ్చగా ఉంటే ఎట్టండి, చూసుకోవాలి కదా. రైతులు హ్యాపీగా ఉన్నారు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎవరికి ఇబ్బంది లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము, ఫ్రీ బస్సు ఇచ్చాము, తర్వాత గ్యాస్ ఫ్రీగా 500కి ఇచ్చేస్తున్నాము. ఏం తక్కువ చేసాం? రైతులకి బోనస్ ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, పంట బీమా ఇస్తున్నాం, మద్దతు ధర ఇస్తున్నాం. ఏం తక్కువ చేసినాం? వాళ్ళు చేసింది ఏం లేదు. 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇచ్చారా? ఒక రేషన్ కార్డులు ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు కదా. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులైనా కల్పించారా? అవేం కల్పించలేదు కదా. ఇప్పుడు ఏదో కళ్ళు బొల్లి మాటలు చెప్పి నేను ఇప్పుడు తగుదనమ్మా, నేను ఇప్పుడు డెవలప్ చేస్తానమ్మా అంటే ఎవరు నమ్ముతారు? నీ దగ్గర ఏముంది? ఏం లేదు కదా నీ దగ్గర. ఏమైనా ఉంటే మాట్లాడాలి. సెంటిమెంట్లు తీసుకురావడం, అది తీసుకొస్తే సెంటిమెంట్లతో రాజకీయాలు చేయలేము కదా. అభివృద్ధి బేస్గా రాజకీయాలు చేస్తాం మనం. నేను అది చేస్తాను, నమ్మకం భరోసా మేము కల్పిస్తున్నాను. జనాలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. జనాలు మా మీద నమ్మకం ఉంది. జనాలు మమ్మల్ని గెలిపించడానికి మాకు ప్రచారం మాకు స్పష్టంగా కనబడుతుంది. మా వల్ల ఏం లబ్ధి జరుగుతుందో, ఏం లబ్ధి జరగబోతుందో భవిష్యత్తు చెప్తున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చెప్తున్నాం. కాబట్టి ప్రజలు మాకే ఓట్లేసి అత్యధిక మెజార్టీ మేము గెలుస్తున్నాం ఈ వార్డులో. కల్లూరు మున్సిపాలిటీలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి విజయావకాశాలు ఎట్లున్నాయి? 100% ప్రభుత్వ పథకాలే మా ఆయుధాలు. దానితోడు మా పవర్ఫుల్ మినిస్టర్స్ ఉన్నాయి, మా పవర్ఫుల్ లేడీ డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అది మా రాష్ట్ర నాయకుడు దయానంద్ గారు ఉన్నారు. వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చారు మాకు. ఈ మున్సిపాలిటీని దేశంలో రాష్ట్రంలో మోడర్న్ మున్సిపాలిటీకి తీర్చిదిద్దుతామని చెప్పారు. 100%గా ప్రజలు ఈ మాటలు నమ్మారు, మాకు ఆశీర్వదిస్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఇది పరిస్థితి. ఏదేమైనా 7వ వార్డులో దాదాపుగా ఇప్పటికీ గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి సమయంలో తన గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసినటువంటి సమయంలో ప్రజల యొక్క నాడి కావచ్చు, ప్రజా సమస్యల పట్ల తనకు అవగాహన ఉంది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత సర్పంచ్ నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ వస్తున్నాను. అదే నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నా వార్డు ప్రజలకు అందాలనేటువంటిది సదుద్దేశంతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. కాబట్టి ప్రజలంతా కూడా తనను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కోరుకున్న సమస్యల పరిష్కారానికి తాను గెలిచిన తర్వాత శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి 7వ వార్డు అభ్యర్థి మోనాయక్ చెప్తున్నారు. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను ఎగరబోతున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి కల్లబోలి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే తమ గెలుపుకు సోపనాలు అవుతాయని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, కల్లూరు 7వ వార్డు నుంచి.